తాజా మాజీ సర్పంచ్ల కన్నీటి గాథలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటందుకు వచ్చినటువంటి తర్వాత ప్రజలకు కూడా తెలియజేయడానికి వచ్చినటువంటి నా తెలంగాణ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ వందనాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఈ 1-2 డేస్లో రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం జరిగేటువంటి దాన్ని నివారించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మరి మేలు చేసిన అయినా అని నేను అనుకుంటున్నా, లేదా ప్రజలకా లేదా కుటుంబానికి అని చెప్పదలుచుకున్నా నేను. ఎందుకంటే ఇవాళ రేపట్లో అసెంబ్లీ ముందట, ఢిల్లీలో పార్లమెంట్ ముంగట తెలంగాణ కావాలని ఎట్లయితే యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుందో అటువంటిది ఒక సంఘటన ఇవాళ అసెంబ్లీ ముంగట జరగబోయేదాన్ని నేను నివారించిన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. నేను నాకు చాలా చాలా బాధతోటి అటు కుటుంబాల సైడ్ పోతుంటే, అంటే ఆత్మహత్యల పరంపర, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, ఇప్పుడు తర్వాత సర్పంచ్ల పరంపర మొదలైంది. అంటే ఇంతమంది మేము చెప్తున్నా కానీ, ఇంతమంది చనిపోతున్నా కానీ ఎందుకు ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు? ఎందుకు కేవలం ఒక 600-700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయలేటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే తెలంగాణ సమాజం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ నిన్నాక మొన్న నువ్వు ఆడ పోయి చెప్పినావు, ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల రూపాయలు ఏవో పెద్ద పని కాదు అని. ఈ ఆత్మహత్యల పరంపర నువ్వు ఆపకపోతే అందరు నాకు చెప్పి చేయరు, కొంతమంది వాళ్ళే పోయి కూడా చేసే పరిస్థితి ఉంటుంది. చెప్తేనేమో మేము చెప్పి ఆపే పరిస్థితి ఉంటుంది, కనీసం వద్దు మా బొట్టలో ఉన్న మేము కొట్లాడతామని చెప్పని. ఒక అన్న పోయినసారి కళ్ళకెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాడు మా రవీందర్ అన్న, ఇప్పుడు కూడా ఇట్లా మందలిస్తే దుఃఖం. రాజేందర్ లాస్ట్ టైం చెప్పిండు, మీడియా ముఖంగానే చెప్పిండు, నేను ముందుంటా ఆత్మహత్య కానీ. ఆయనకి ఇప్పుడు ఉట్టిగా ఎవడన్నా నిన్నెవడన్నా బద్నాం చేసేటోడు ఎవడన్నా పట్టుకుంటే రాజేందర్ను అర్ధగంట సేపు ఆయనతో మాట్లాడితే పోయాడ నీ అసెంబ్లీ ముంగట ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు నేను తెలుసో తెలియకనో మరి ఏందో కానీ నీ ప్రభుత్వానికి ఇవాళ రేపు జరగబోయేటువంటి ఓ గండాన్ని బయట పెట్టినాం కానీ అది ఎన్ని రోజులు ఆపగలుగుతామో తెలియదు. ఈ గండం ఎన్ని రోజులు ఉంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు వెంటనే వీళ్ళ బిల్లులు శాంక్షన్ చేసి ఇచ్చేసేయి. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ బిడ్డ పెళ్లి చేసో, వాళ్ళ ఇల్లు కట్టుకోనో, వాళ్ళ సొంత పైసల గురించి కాదు, వాళ్ళు ఊరికి మేలు చేసినోని అది ఉన్నది. ఊరికి చేసే ఉపకారము, శవానికి చేసే అలంకారం 2 వేస్ట్గానే పోతాయి అన్నట్టుగా అవుతున్నది వీళ్ళ చందం పాపం. ఆఖరికి ప్రభుత్వాలు నువ్వు ఈ పైన పెట్టిన అయ్యా గౌరవ ముఖ్యమంత్రి అని వాళ్ళు రాగానే వెంటనే ఇస్తామని చెప్పిండు. ఇంకా దాంట్లో చాలా పెద్దగా ఉంటుంది అది. మీరు గల్లాలు పట్టుకొని అడుగురి మంత్రులను ఒక్కొక్కరిని అని చెప్పని అన్నాడు. వీళ్ళందరూ మాట నమ్మినరు. నీ పేరు ఇక అయ్యా పోతుంది, ఇక బ్లఫ్ మాస్టర్, నీ పేరు బ్లఫ్ మాస్టర్ 420 అని పెడతాం నెక్స్ట్ టైం నుంచి ఇక బ్యానర్ల మీద. నువ్వు కనుక వీళ్ళ సర్పంచ్ల బిల్లులు కనుక వెంటనే నువ్వు శాంక్షన్ చేసి వీళ్ళ చేతిలో పెట్టకపోతే చాలామంది ఇప్పుడు ఇక ఈ యాదన్న, మా మస్సోనన్న, వీళ్ళందరూ నరేష్, వీళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు ఏదో మొక్కని దేవుడు లేదు, తొక్కని గడపలేదు అన్నట్టుగా పొద్దున్న లేస్తే పాపం ఏదో జరుగుతుంది అని చెప్పని అందరి దగ్గర పోతుర్రు. అంటే మంత్రులలో కొద్దిగా ఫేవరబుల్గా ఉన్నది, కానీ ముఖ్యమంత్రికి ఎందుకో మనసు ఒప్పుతలేదు. అది ఏందో నాకు అర్థమైతే లేదు. మరి వీళ్ళకి ఇస్తే కేసీఆర్కి ఇచ్చినట్టు అయితే అనుకుంటున్నాయేమో మాకు తెలియదు. కానీ నాయన పరిస్థితి చాలా గంభీరంగా ఉన్నది. సర్పంచ్ల కుటుంబాల పరిస్థితి చాలా గంభీరంగా ఉన్నది. మీరు ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళతోని ఈ సర్పంచ్ల కుటుంబాల దగ్గరికి బిల్లులు రాని సర్పంచ్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు బయట ఎంత అవమానపడుతున్నారు అనేది ఒక్కసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. అయినా సోయికి రాకుంటే ఇక ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సోయికి రా, వీళ్ళ బిల్లులు వెంటనే శాంక్షన్ చెప్పి చాలామంది వెయిట్ చేసిరు. ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ లోపల వీళ్ళకి వస్తాయి, ఇస్తారు, గవర్నమెంట్ ఎక్కడనో కనికరిస్తుందని చెప్పని అనుకున్నారు. వీళ్ళ సపోర్ట్ లేని నువ్వు ఇవాళ గద్దె మీద కూర్చునే వ్యక్తివే కాదు, నువ్వు విశ్వాసఘాతకునివి. తెలంగాణ ప్రజల ఈ సర్పంచ్ల విశ్వాసఘాతకునివి నువ్వు. నిన్ను విశ్వసించిండ్రు వీళ్ళు. వస్తాడు పోయినోడు ఇయ్యలే కదా, ఈయన నన్ను ఇస్తాడని చెప్పని అనుకున్నారు. కానీ నువ్వన్న మాటలే, నువ్వు చెప్పిన మాటలే, నువ్వే ఎండార్ చేసినావు.
మంగళసూత్రాలు అంటే పుస్తెలతాళ్ళు మట్టెలు తప్ప సర్పంచ్లకు ఏం మిగిలలేదుగా. ఇక మిగిలింది మీకు ఒక పానమే ఉన్నది, ఆ ఇంత కూడా పోతుంది. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే నేనైతే మీకు మీ మంగళసూత్రాలు నిలబెడతా, మీ పుస్తమట్టలు జాగ్రత్తగా ఉంటాయి, మీ ప్రాణాలు మంచిగా ఉంటాయి, కుటుంబాలు మంచిగా ఉంటాయి అని చెప్పి ఆడ గుడి కనబడితే ఆడ గుడికి దండం పెట్టినావు, దర్గా కాడ దస్తి కప్పినావు, చర్చి కాడ పోయి ప్రేయర్లు చేసి చెప్పినావు. ఇవన్నీ మాటలు నేను మాట మీద ఉండేటోని మనిషిని, నేను నల్ల పులిబిడ్డను అని చెప్పని మాటలు మాట్లాడినావు కదా. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు మాట మార్చి ఏం చెప్తున్నావు? నేను ఇచ్చేదే లేదని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పినావు, ఇస్తలేవు. నీకు గుర్తు చేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా అరిష్టం అవుతుంది. ఇంకా సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటే ఇది మంచిది కాదు తెలంగాణకు. మేము మొన్న యాదన్న చెప్పినట్టు ఇంతకుముందు మైసమ్మ వాగు తండాకు పోయినాం. వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండే, ఇల్లు కూలిపోయింది, సర్పంచ్ ఇల్లు కూలిపోయింది, పైసలు లేవు, అప్పుల పాలైతే 2 ఎకరాలు అమ్మి మిత్తి కట్టిండు. అస్సలు అట్లనే ఉన్నది. భార్యాభర్తలకు ఇద్దరికి మధ్యలో పంచాయతీ అవుతుందని చెప్పి ఊరోళ్ళు కూడా చెప్తే పోయి కూర్చుంటే దుఃఖ సాగరం వల్లది. ఆ ఉన్నది ఒకటే అర్రాలో ఉన్న బడి 2 ఏళ్ల కింద బంద్ చేసిండ్రు. ఆ బడిలో పోయి తెలంగాణ సమాజం అంతా చూసింది. ఆ బడిలో ఉంటే అక్కడ వాళ్ళు వచ్చి 4 టీచర్లు వచ్చి నువ్వు ఇది ఖాళీ చేయాలంటే మేము చెప్పినా నువ్వు బడి రేపటి నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఖాళీ చేస్తారు, లేకపోతే 10 లక్షల రూపాయలు వాళ్ళకు బిల్లు వచ్చేది ఉన్నది, ఆ బిల్ అన్నా ఇమ్మీడియట్గా శాంక్షన్ చెయ్యి అని. ఒకవేళ మా ఓటోలం కనుక పోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక ముఖ్యమంత్రి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ప్రభుత్వం బద్నాం కాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు మొన్న పోయి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చినావు, యాదిరెడ్డి ఢిల్లీలో చచ్చిపోయిండు అని. రేపు ఇక్కడ ఎవరైనా చచ్చిపోతే మేము కూడా నీ మీద నీ పేరు పెట్టి అసెంబ్లీ ముంగటగో పలానా సర్పంచ్ రేవంత్ రెడ్డి చేపట్టుకే చచ్చిపోయిండు అని చెప్పి మా బోటులకు అనే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయ్యొద్దని చెప్పదలుచుకున్నాం. ఇక తర్వాత అయినా నువ్వు ఉదయం చేసినావు అనుకో, మాకు నోర్లున్నాయి, మా నోర్లు నువ్వు ఒత్తే ప్రయత్నం చేసినా మా యాగై ఇట్లా వేలాది మంది గొంతులు రెడీగా ఉన్నారు. మా కార్యాచరణ కూడా పెద్ద అసెంబ్లీ ముట్టడి చేసుడు పెద్ద పని కాదు, ఇదంతా నేను బదనాం చేసుడు పెద్ద పని కాదు. ఇంకొక 1-2 డేస్ టైం ఇస్తున్నాం నీకు, ఇంకొక 2 రోజులు. మా ఆయన చెప్తున్నాడు డిక్లేర్ చేసి పడేద్దామన్నా, ఇక చూసుకుందాం తాడొప్పాడు అని. అయినా కానీ చెప్తున్నాం ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాం మీకు. ఇది ఆగేది కాదు, మేము కూడా గ్రామాలలో పోతాము. నేను ఒక్కటే ఏంటంటే మళ్ళా రిపీటెడ్గా తెలంగాణ ప్రజలకు ఇది ఇంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆపోజిషన్ ఏందా మీకు బుద్ధి లేవు, ఒక్కొక్కరికి బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో మలుచుకొని పంటున్నారు, బీజేపీ నాయకత్వం ఇంట్లో మలుచుకొని పంటున్నది. ఈ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, వీళ్ళ బిల్లులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పైసలు వీళ్ళకి ఇచ్చినా అయిపోతుంది. ఆ 1500-1400 ఉన్నాయి కదా, ఒక 400 కోట్లు వీళ్ళకి ఇస్తే అయిపోతుంది సపరేక. అట్లా కూడా లేదు, ఎవరు వాళ్ళు సంపాదించుకొని అందరి దగ్గర పట్టుకుంటారు. ఒక్కరైనా మాట్లాడతలేదు ఏంది, నాకు ఇదో గమ్మత్ అనిపిస్తుంది, ఇది ఎక్కడ కథరా నాయన అని చెప్పని. మీరు కూడా సోయికి రాని అందరూ సరే, మీ మాటలు ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ సర్పంచ్ల ఆత్మహత్యలు జరుగుతుంటే మీరు ప్రేక్షక పాత్ర వహిస్తే తెలంగాణ సమాజము మా బొట్టలం ఊకునే పరిస్థితి లేదు. మేము కార్యాచరణ చూపిస్తాం. ఒక 2 రోజులు వెయిట్ చేసి మేము అంతర్గతంగా ఏం చేయాలి, బయట వచ్చి ఏం చేయాలనో కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అది జరుగుతుంది. ఒక 2 డేస్ టైం మళ్ళీ అందరు వినండి. ఆత్మహత్యలు ఇంకొక ఆత్మహత్య జరిగితే పాడలకు ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి తిప్పుతామని చెప్పినాము, తిప్పుతాం చూడండి. అది కూడా ఎక్కడ ఏ ఊర్లో ఒకవేళ ఆత్మహత్య జరిగితే ఇది ఇక్కడ దాకా కాదు, ఢిల్లీ దాకా పోతుంది. నేను మొన్ననే మైసమ్మ వాగు తండాల చెప్పిన, ఇంకొక సర్పంచ్ ఎవరైనా ఆత్మహత్య జరిగితే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టాం బిడ్డ రేవంత్ రెడ్డి, ఎందుకంటే నువ్వే మాట ఇచ్చినావు కాబట్టి నిన్ను వదిలిపెట్టేది లేదు. చిన్న పైసలు మళ్ళొక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం బదనాం కాబోతున్నారు. నేను అట్లా వాళ్ళ లోపడున్నటువంటి ఆందోళన నేను మీకు చెప్తున్నా, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అని చెప్పి చెప్తున్నా. అట్లా ఉన్నారు సర్పంచ్ల పరిస్థితి అట్లున్నారు. ఎవరన్నా లక్ష్మీపురం గ్రామంకు కూడా పోయినాం మేము, జగిత్యాల పోతే ఆడ ఆయన అట్లనే ఆ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉండే. గటువంటి వాళ్ళు ఎవరికైనా ఆలోచన వచ్చి అసెంబ్లీ ముంగట ఎక్కడైనా చేసుకుంటే తెలంగాణ కాదుగా ఈ రాష్ట్రం బతుకున్నంత కాలం రేవంత్ రెడ్డి నువ్వు ఒక ద్రోహిగా, నువ్వు ఒక బ్లఫ్ మాస్టర్గా, నువ్వు ఒక విశ్వాసఘాతకునిగా చరిత్రలో నువ్వు 2వ ముఖ్యమంత్రి నిలిచిపోతావు లేదో తెలియదు కానీ నీ పాలనలో అసెంబ్లీ ముంగట సర్పంచ్ ఆత్మహత్య జరిగిందని చెప్పని చరిత్రలో తలుచుకుంటే మాత్రం నువ్వు ఆ పని చేయి. లేకపోతే వెంటనే వీళ్ళ బిల్లుల విషయంలో
నువ్వు ఏ మాత్రం తాసారం చేయకు, నీ బీఆర్ కాలేవాడి బీఆర్ తిరగకు, ఢిల్లీ తిరగకు, ఫస్ట్ కూర్చొని వీళ్ళ సర్పంచ్ వీళ్ళ సహనము ఓపిక నశించిపోతున్నది కనుక మా బోటలో మొత్తం ఉన్నాం. మేధావులు ఎవడని ఉంటే వాళ్ళ సంకనాక తిరగని అవసరం లేదు మనకు. ఆ మేధావులతోని ప్రజలు ఉన్నారు, మీ ఎంబడి ప్రజలు ఉంటారు, బరాబర్ ఉంటారు. ఏ ఉద్యమాలు ఏది ఎవరిని అయ్యే సొత్తు కాదు. జనం లోపల సమస్య ఉన్నప్పుడు నాయకత్వం వస్తుంది అంతనే. రేపు మీ తరఫుకెళ్ళి కూడా అట్లనే పుట్టుకొస్తారు. మంచోళ్ళ చేతులలో ఉన్నది, ఓపికతో ఉన్నారు. కానీ ఇంకా భవిష్యత్తులో మీరు బదనాం కావద్దంటే మాత్రం మీరు వెంటనే వీళ్ళ సర్పంచుల బిల్లులు శాంక్షన్ చేయండి, లేట్ చేయకండి. 2 రోజులు మీకు అవకాశం ఇస్తున్నాం. ఏమన్నా ఓకేనా? అందరు ఓకే కదా? సర్పంచ్లు అందరు 2 రోజులు ఓకే పడదాం. అదే ఈ 2 రోజులలో తేల్చుకోండి. లేదంటే మాత్రం కార్యాచరణ స్టార్ట్ కాబోతున్నది. మిస్టర్ బ్లఫ్ మాస్టర్ 420 ఇంకా నీ హామీలన్నీ అంతనే కదా. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముంగట ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ చేతిలో ఉన్నది. అందరు మా ఓటర్లకు చెప్పి చేస్తలేరు. ఎక్కడ ఎవరనుకన్నా వచ్చిన ఆలోచన ఆల్రెడీ దాన్ని ఆపినం కనుక చెప్తున్నాం మీకు. మళ్ళొకసారి చెప్తున్నాం, మంత్రులారా మీరు కూడా హోష్ ఉంటే ఆ తలకాయ ఉన్నదో లేదో ఆయనకు ఒకసారి ఆ తలకాయలకు ఎక్కిండ్రి. వీళ్ళ సర్పంచ్ల బిల్లులు వెంటనే శాంక్షన్ చేయాలని తలకాయకి ఎక్కిండ్రి. సర్పంచ్లందరూ కూడా, గ్రామాలలో ఉన్న సర్పంచ్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నదంటే, గాన్న చేతులు దండం పెట్టి ప్రభుత్వాన్ని అడిగిండు మా రవీంద్ర అన్న, దయచేసి మా బిల్లులు శాంక్షన్ చేపిరని. ఆయన కూడా గదే, అది సూసైడ్కు దారిలో ఉన్నటువంటి కేసే అది. కానీ ఆపుతున్నాం, ఆయన వద్దన్నా అని బతిలాడి ఆపుతున్నాం. ఆయన కలెక్టర్ ఆఫీస్లో కాడికి పోయి ఎట్లా తిరుగుతున్నారు అన్న ఇంతకుముందు మాట్లాడుకుంటా, మా మస్తున్న మాట్లాడుకుంటూ చెప్తుండ్రు. ఖమ్మంకెళ్ళి మా చెల్లె సర్పంచ్, ఆమె కూడా గట్టినే మొన్న మీటింగ్లోకి వచ్చి మాట్లాడినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి సర్పంచ్లవి. సమాజం కూడా అర్థం చేసుకోవాలి. చాలా పేదరికంలో అప్పుల పాలయ్యి ఇజ్జత్ ఓడగొట్టుకోలేక బతుకుతున్న రుట్టిగా వాళ్ళు అట్లా. కానీ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగమే మా ఈ ప్రయత్నం. మేము ఇలా కూర్చున్నది కూడా అందుకే ఎట్లయితే తన దండం పెట్టి అడిగిండో, ఇగో వీళ్ళు విగ్రహాల దగ్గర పోయి వీళ్ళు వినతి పత్రాలు ఎట్లయితే ఇస్తుర్రో మేము కూడా చెప్తున్నాం. సర్పంచ్లందరికీ దండం పెట్టి చెప్తున్నాం, ఎవరు ఆత్మహత్యలు దయచేసి చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. బరాబర్ బిల్లులు వచ్చేటట్టుగా సాధిద్దాం అని చెప్పి మీ అందరికీ నేను కూడా కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ.